పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, ఈ ఆరాధనలో నువ్వు మాట్లాడతావని నీ దగ్గరికి వచ్చావు నాయన. ఎందుకంటే ఇంకా బతుకున్నామంటే నీ మాటలు బట్టే. ఆ మాటలు మాకు వినిపింపజేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, పెద్దలను, గ్రామస్తులను పేరు పేరున ఆశీర్వదించండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడు 62వ కీర్తనలో రాయబడుతున్న మాటలు, దావీదు అనుభవాలను మనం ఈరోజు నేర్చుకుందాం. ఏం చేస్తున్నాడు దావీదు అని. 62వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుగా విని ఉన్నాం. 1వ వచనంలో 5వ వచనంలో తిరిగి అంటున్న మాట ఏంటంటే, నమ్ముకొని మౌనముగా ఉన్నది, నమ్ముకొని మౌనముగా ఉండుము. దేవునికి స్తోత్రాలు. తుఫాన్ల మధ్య, కలవరాల మధ్య, కన్నీళ్ల మధ్య, భయాందోళనల మధ్య నెమ్మదిగా బతకడం నేర్చుకోవాలి. ఎలా బతకాలి? నెమ్మదిగా బతకాలి. ఏమో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏమో జరిగిపోతుంది. గొప్ప సంగతి ఏంటంటే, మనం అనుకున్నట్టు ఏం జరగదు. అర్థమవుతుందా? నీకేదో అయిపోతుందని నువ్వు అనుకుంటా, కానీ ఏం అవ్వదు. బెలూన్లో గాలి ఊడిపోయినట్టు ఊడిపోద్ది, అంతే. కనుక ఇంకా బతుకున్నాం, ఇంకా బాగున్నాం, ఇంకా క్షేమంగా ఉన్నాం. దావీదు మొట్టమొదటిగా ప్రశాంతంగా బతకడం నేర్చుకున్నాడు. నెమ్మదిగా ఉందాం, కొంచెం ముందుకెళ్దాం. దావీదు పరిస్థితి అసలు దావీదుకి అంత ధైర్యం పెట్టి కొంతమంది అంటారు, ఏమి చూసి ధైర్యపడుతున్నావు, ఏమి చూసి నీ పరిస్థితి చూడు, నీ సంగతి చూడు, నీ పరిస్థితి చూడు, నీ సంగతి చూడు అంటే ఏమి చూసి ధైర్యపడుతున్నావంటే, పాపం దావీదు పరిస్థితులు చూస్తే ధైర్యపడేటట్టు ఏం కనబడలే. పరిస్థితులు చూస్తే, అమ్మ జాగ్రత్తగానండమ్మా, పరిస్థితులు చూస్తే ధైర్యంగా ఉండేటట్టు ఏం కనబడలే. చూడండి, ఒక్క మాట వెళ్దాం. అక్కడ కీర్తనాకారుడు 62వ కీర్తనలో అంటున్న మాట మనం చూద్దాం. 62వ కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా? దావీదు పరిస్థితి చూద్దాం. ఆయనకు ఒకే ధైర్యం ఏంటంట, 62వ కీర్తనలో 1వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. స్తోత్రాలు అమ్మా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట. ఆయన 6వ వచనంలో కూడా అది అంటున్నాడు. ఆయన నాకు ఎత్తైన కోట ఆయన. ఎత్తెట్టగమ్మా అమ్మా. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము
యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కనుక వాళ్ళు రాసిన పాటలో మనం చూస్తే ప్రతి క్షణము నీకు దీవెనగా మారుతుందంట. అబ్బా, ప్రతి క్షణము నీకు ఆశ, అయినా నీ ముఖం ట్యూబ్లైట్ లాగా ఎలగకపోతే ఇంకెట్టా చేయాలో అర్థం కాదు. ప్రతి క్షణము ఆశీర్వాదం అంట, ప్రతి క్షణము నిన్ను దీవిస్తా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. కనుక నీవు కృంగిపోయినట్టు, నువ్వు భయపడినట్టు, నువ్వు కుమిలిపోయినట్టు ఏం జరగదు. క్షణ క్షణం ఆశీర్వాదం, క్షణ క్షణం దీవెన, క్షణ క్షణం అభివృద్ధి. వా, వండర్ఫుల్ గాడ్. కనుక మన పట్ల ఆయన సంకల్పాలు, ఆయన ప్రణాళికలు అంత గొప్పగా ఉన్నాయి. దావీదు అదే అంటున్నాడు. అయితే పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది సుమా. అమ్మా, ముందున్నది బాగుంది కానీ మనం నిలబడింది మాత్రం బాగులే. పక్కనలో చెప్పండి, ముందున్నది బాగుంది కానీ మనం ఉన్నది బాగులే. అర్థమైందా? ముందున్నది బాగుంది కానీ మనం ఉన్నది బాగులే. ఏంటి అయ్యగారు మనం ఉన్నది బాగులేదంటే, ఆడ రాశాడు చూడండి, 62వ కీర్తనలో ఆ మాట రాస్తున్నాడు 3వ వచనంలో. అమ్మ, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు. నా బతుకు ఎలాడదో తెలుసా? బా, నా బతుకు ఎలాడదో తెలుసా? దావీదు అంటాడు, ఒరుగుచున్న గోడ పడబోవు కంచె. ఏంటనుకుంటుంటారు నా మీద పడతారు మీరు? ఇప్పుడంటే మన సంఘంలో, మన గ్రామంలో దేవుడు ఆశీర్వాదపబడి అందరం 3 అంతస్తులు 4 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాం. ఒక్క మాట 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాత్రి 12-1 గంట అయితే అమ్మ డమ్మ 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 శబ్దం. ఏంటి ఆ శబ్దాలు చెప్పండి? వానకి తడిసిన గోడలు పడిపోయేవి. ఎవరింట్లో గోడలు పడిపోతాయో భయం, ఎవరింట్లో గోడలు ఇదవుతాయో తెలియలే. అంత మాత్రం కాదు, పడుకుంటే మాత్రం అర్ధరాత్రి 12-1 గంటకల్లా మంచం తేలుతుంది, బెడ్డలు తేలుతాయి, పాత్రలు తేలేవి. స్తోత్రాలు. ఈదేవి నీళ్ళల్లో వందనాళ్ళు. నీ సబ్బు నీవు ఎక్కడెక్కడ ఏం పెట్టినావు అన్నీ బయట ఈదేవి. చెప్పాలంటే నీ సంసారం అంతా బయటకు వచ్చేసేది పాపం. ఆ పరిస్థితుల నుండి ఈరోజు ఈ పరిస్థితికి దేవుడు తెచ్చిండే. ఎంత గొప్ప దేవుడు కదా. పాపం దావీదు అంటున్నాడు, నా బతుకు ఎలాంటిదనుకుంటున్నారో, ఒరుగుచున్న గోడ పడిపోతున్నా కంచె. ఏ క్షణం పడిపోతానో తెలియలే, ఏ క్షణం నేను జారిపోతానో తెలియలే. ఏంటనుకుంటున్నారు? నేను పెర్మనెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? పెర్మనెంట్గా నేను ఉన్నాను అనుకుంటున్నారా? నా కింద పరిస్థితి చూస్తే ఏ క్షణం ఎలాగుంటుందో తెలియలే. పాపం ఏదో మందిరానికి రాబట్టి మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే మీరు నవ్వుతున్నారు. కానీ అట్టాగ ఇంటికి వెళ్తే అబ్బా అమ్మ, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధాలే, ఇళ్లలో అరుపులు కేకలు, పాత్రలు ఇసురుకోవడాలు, కొన్ని కుటుంబాల్లో పాపం బాధలు కష్టాలు, అనారోగ్యాలు, నెమ్మది లేని పరిస్థితి.
ఏదో మందిరానికి వస్తే కొద్దిగా నవ్వుతున్నాం కానీ సంతోషంగా ఉంటున్నాం. హల్లెలూయా చెప్దామా? కనుక అన్ని బాధల గుండా, అన్ని కష్టాల గుండా ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఇన్ని బాధలున్నా ఇంకా బతుకున్నాం మనం. అసలు రాత్రి జరిగిన సంఘటన చూస్తే, లేకపోతే అంతకుముందు జరిగిన సంఘటనలు చూస్తే అయిపోయి అనుకున్నాం, అయిపోలే, ఇంకా ఉన్నాం. వండర్ఫుల్. దేవుడు కృప కదా. ఏంటో మనం ఇందులో గర్వపడడానికి ఏం లేదు. నాలాగే నేను ప్రశాంతం, నాలాగా ఎవరు లేరనడానికి లే. ఇవాళ అనుకుంటే రేపు ఉండటంలే మనిషి. స్తోత్రాలు. ఇవాళ అంటుకుంటున్న మనిషి నేను కలకాలం ఉండిపోతాను అన్నోళ్ళు రేపు ఉండటంలే. దేవుని జనాంగమా, అంచేత మనిషి జీవితం ఎలాంటిదో. ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఈ దరిద్రలోనలి బ్రతుకు దినములెన్నెయో, ఈ దరిద్రలోనలి బ్రతుకు ఎంత దూర పయనమో, నీటి మీద తేలినా ఆవిరి వంటి బ్రతుకును, నీటి మీద లేచిన బుడగ వంటి చిలుకునే, ఎప్పుడు పోవునో ఏ నరునికి తెలియదు. ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో. కనుక ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. అమ్మా, ఒరుగుసున్న గోడ, పడిపోతున్న కంచె ఎప్పుడు పడిపోద్దో తెలియలే. ఎప్పుడు పడిపోద్దో తెలియలే. ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు పడిపోతామో తెలియలే. దావీదు అన్నదా. అందుకే దావీదు ఇంకో మాట అంటున్నాడు, నేను ఎక్కడ నిలబడ్డానో కూడా చెప్తాను అంటుండే. పాపం భక్తులు చెప్తున్న మాటలు చూడండి. నేను ఎక్కడ నిలబడ్డానో తెలుసా అమ్మా? చూడండి ఎక్కడ నిలబడ్డాడంట అమ్మా. ఒక్క క్షణంలోనే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. చదువమ్మా. ఒక్క క్షణమే. అది బాధ. అరే నిన్న చూసినానే, సాయంత్రం చూసినానే, పొద్దున్న చూసినానే. అవును, ఒక్క క్షణంలో పడిపోయే గోడ వంటిది మన బతుకు. 1 సెకండ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచి అంతస్తులు బిల్డింగ్ అంటది ఎక్కడో, నేను పంజాబ్లోనే ఎక్కడో అమ్మ. అట్లా చూస్తుండగానే మొత్తం బిల్డింగ్ కూలిపాయి, మొత్తం బిల్డింగ్ కూలిపాయి. అంటున్నారు వాళ్ళంతా కూడా. కొంచెం గోడలు క్రాక్ వచ్చిందమ్మా, అంతే క్రాక్ వచ్చింది, టప్ 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 4 అంతస్తులు బిల్డింగ్ పడిపోయా. మానవుని జీవితం ఎంత అల్పమైంది, ఎంత భయంకరమైందో చూడండి. కొంతమంది జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. బ్రదర్ని పాపం అమ్మా యాంజియో చేయమన్నాడు, భయపడి ఇంటికి వచ్చేసిండు. మనిషి లేకపోయా, మనిషి లేకపోయా. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగు. అందుకే నేను అనబాక. పైన ఉన్నాడు ఎర్రగా చూస్తే సాయంత్రానికి మాడిపోతావు, వాడిపోతావు, ఎండిపోతావు. దావీదు అంటున్నాడు, నా మీద మీకెందుకు అబ్బా కోపం, నా మీద ఎందుకు మీరు పడుతున్నారు? నేనేం పెద్ద పిల్లర్నా, నేనేం పెద్ద కాంపౌండ్ వాళ్ళ స్ట్రాంగ్ ఉన్నానా?
నేను ఏమన్నాడమ్మా, నేను ఒరుగుచున్న గోడను పడిపోతున్న కంచె లాంటి నా బతుకు అలాగుంది. అందుకే నేను ఎక్కడ నిలబడ్డానో అంటాడు అక్కడ వాక్యంలో. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఎలాంటి నేడంట, ఎలాంటి నేల అంటమ్మా? జారుడు నేల. తమిళంలో సర్కామరి అంటారు. సర్కామరి దగ్గర నిలబడగలవా? సర్కామరి దగ్గర ఎవరైనా నిలబడగలరా? మన జీవితాలు ఎంత ఉన్నాయి. సర్కామరి ఎప్పుడు కిందకి వెళ్ళిపోతావు అని ఎవరైనా సర్కామరి దగ్గర డ్యాన్స్ చేయగలరా? మరి ఎవరైనా డ్యాన్స్ చేస్తారా? ఏమవుతారు? నేను ఎక్కడ నిలబడ్డానో కూడా దావి, నువ్వు నిలబడతావా? నేను ఎక్కడ నిలబడ్డానో కూడా దావి చెప్తున్నాడు. జారుడు స్థలంలో నేను నిలబడ్డా. ఇర్మియా అంటుండు జారుడు స్థలం. అదే కీర్తనలో దావీదు అంటాడు ఆ మాట, జారుడు స్థలం. 35వ కీర్తన 6వ వచనం. అమ్మా చీకటి అయ్యి, అబ్బా ఎలాగుంటుందంట. నువ్వు ఎప్పుడు జారిపోతావో తెలీదు, ఎప్పుడు పడిపోతావో తెలీదు. నువ్వేటి పిల్లర్ మీద నిలబడలే, నువ్వేటి ఐవ మీద నిలబడలే, జారిపోయే స్థలంలో నిలబడినట్టు నిలబడ్డా. కనుకనే దావీదు అంటా ఉన్నాడు, నా మీద మీరు పడతానంటున్నారే, నా బతుకు ఏపాటిది? ఒరుగుచున్నా పడిపోచున్నా కంచెలాంటిది. నిజం చెప్పాలంటే ప్రియులారా, మీకు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, అమ్మ జాగ్రత్తగానండి, గుడ్ న్యూస్ ఏంటంటే, పడిపోయేది ఉంటే ఎప్పుడో పడిపోయి ఉండేవాళ్ళం, పట్టుకుని ఉంటే ఎప్పుడో పట్టబడి ఉండేవాళ్ళం. ఇంకా పట్టబడలేదంటే ఆయన కాపుదలే. హల్లెలూయా. పడిపోయి ఉంటే ఎప్పుడో పడిపోయి ఉండేవాళ్ళం మనం. అర్థమవుతుందా? ఇంకా మనం ఉన్నామంటే ఆయన కాపుదలే. డేంజరే, ఆయన నిలబడ్డాం. పక్కన వాళ్ళతో చెప్పండి, డేంజరే, ఆయన నిలబడ్డాం. అది దేవుడి కృప, అది దేవుడి కృప. డేంజరే, అయినా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. డేంజరే, అయినా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు ఉత్సాహంతో అంటున్న మాట 2 సార్లు అన్నాడు ఆ మాట. ఏమన్నాడంటే 62వ కీర్తనలో 2 సార్లు 2వ వచనంలో 6వ వచనంలో, అమ్మ జాగ్రత్తగా నేను మొత్తం చదవబాకండి, అందుకే అంటున్నా. 2వ వచనంలో 6వ వచనంలో 2 మాటలు పెట్టింది, 2 సార్లు పెట్టిన మాట, నేను అంతగా కదిలింపబడను. ఏం దావీదా ఏమంటున్నామ్మా? నేను అంతగా. నువ్వు నిలబడింది ఎక్కడా? నీ పరిస్థితి ఏంటి అమ్మ? చెప్పండి అమ్మ, నీ పరిస్థితి ఏంటి? ఒరుగుచున్న గోడ, అమ్మ పడిపోతున్న కంచె, అయినా నేను కదలంటుండా. అయ్యా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధువులారా, స్నేహితులారా, నేను ఎప్పుడు పడిపోతానో తెలీదు, నేను పడిపోతే నా బిడ్డలు కొద్దిగా చూసుకోండి, నా సంగతి చూడండి అని అంటాడేమో అనుకుంటే, ధైర్యంగా అంటుండో నేను కదిలింపబడను. హల్లెలూయా చెప్దామా? పడిపోతున్న గోడనే అవుగాక, పడిపోతున్న కంచెనే అవుగాక, జారుడు స్థలంలో నిలబడేగాక, స్తోత్రాలు. అయినా నన్ను కదల్చలేరా. స్తోత్రాలు. కారణం ఏంటంటే నాతో ఉన్నాడు, నేను నమ్ముకున్నాడు, నన్ను కాపాడుతున్నాడు దేవుడా. హల్లెలూయా. అర్థమైందా? చిన్నప్పుడు అమ్మా హైడ్ అండ్ సీక్ అంత, నన్ను పట్టుకోసి వస్తావు, నన్ను పట్టుకోసి వస్తావు అంటే నువ్వు పట్టుకోలేరాలో. అలాగే దేవునికి స్తోత్రం, నువ్వు పడిపో అంటే పడిపోలేవు నువ్వు, ఎందుకంటే నీతో ఉన్నాడు, బలమైనడు కదా. ఒంటరిగా బతుకుతున్నామని ఎంతమందో బాధపడుతున్నారు. ఏంటయ్య గారు, భర్త లేడు, ఒక్క విధవరాలుగా నేను బతుకుతున్నా, లేదా నాకు అమ్మ నాన్న లేరు, ఒంటరిగా బతుకుతున్నా. ఎస్, ఒంటరిగా బతుకుతున్నా, పడిపోకుండా ఉన్నావే. పక్కనలో చెప్పండి, ఒంటరి వాడివే కానీ 1000 మందికి వండర్ఫుల్గా.
ఒంటరివాడివే ఒంటరిదానివే కానీ ఎంతమందికి ఉండే బలం? 1000 మందికి ఉండే బలం నీకుంది. కనుక ఎవరు చెప్పినారు మనం అనాథులమని? ఎవరు చెప్పినారు మనం దిక్కుమాలినోళ్ళమని? వండర్ఫుల్గా స్తోత్రాలు. మనకెవరు లేరు కానీ అందరూ ఉన్నారు. మనకెవరు లేరు కానీ అందరూ ఉన్నారు. కారణం ఏంటంటే నేను కదిలింపబడను. దావీదు 2 సార్లు నేను కదల్చబడను. స్తోత్రాలు. పరిస్థితులు డేంజర్గానే ఉన్నాయి, పరిస్థితులు డేంజర్గానే ఉన్నాయి. కానీ గొప్ప సంగతి ఏంటంటే మనం అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. స్తోత్రాలు. ఇది నిన్న మొన్నటి నుండి చేస్తున్నామా? నిన్న మొన్నటి నుండి నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుండో, హల్లెలూయా, ఎన్ని సంవత్సరాల నుండో, అయినా ఇంకా ఇలాగే ఉన్నాం కాదు. అయితే మీకు తెలియకుండానే మీరు కొన్ని పనులు చేశారు, అందుకే మీరు నిలబడ్డారు. ఆ పనులు మీరు కొనసాగించాలి. అర్థమవుతుందా? మనం నిలబడ్డానికి కారణం లేకుండా నిలబడతామా? చెప్పండి అమ్మా. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదంటే ఆరిపోకుండా ఉంటుందా? మనకు తెలియకుండానే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఆ ప్రికాషన్స్ వల్లే మనం ఆరిపోకుండా ఉంది మన దీపం. హల్లెలూయా చెప్దామా? లేకపోతే యేసయ్య గారు పాడినట్టుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై తేజోజ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. కనుక మన దీపాలు వెలుగుతున్నాయంటే మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, పడిపోకుండా. ఈ ఒరుగుచున్న గోడ ఇంకా నిలబడిందా? హల్లెలూయా చెప్దామా? చాలామంది అంటారు, డైరెక్ట్గా అడిగేస్తారు కూడా, ఇంకా బతుకున్నావా? అప్పుడే చచ్చిపోతారన్నారే, ఇంకా బతుకున్నావా? అవును, మనం ఇంకా బతుకున్నాం. అప్పుడే వెళ్ళిపోతావు అన్నారే, ఇంకా బతుకున్నావా? వా స్తోత్రాలు. ఏం అర్థం కాకపోయా నీ పరిస్థితి? స్తోత్రాలు. దేవుని జనాంగమా, బైబిల్ అంటోంది ఎప్పుడో ఆరిపోవలసిన ఈ దీపం, ఎప్పుడో ఆరిపోవలసిన ఈ దీపం ఇంకా వెలుగుతుందంటే ఆయన కృప కాదా? ఇందుని బట్టి నిజంగా దేవుడి పట్ల మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి తెలుసా? నా జోలికి నువ్వు రాకపోతేమి, ఇది మనుషుల స్వభావం. అందుకే వాళ్ళని నమ్మొద్దు. నాయనా, నువ్వు అనుకున్న ఉన్నత స్థితిలో నన్ను పెట్టవా? నేను ప్రార్థన మాను, నేను బైబిల్ చదవడం మాను, నేను సన్నిధికి రావడం మాను, నన్ను నిలబెట్టవా అని చిన్న ప్రార్థన చేస్తామన్న వాళ్ళు మాత్రం నిలబడదామా? ప్రభు వైపు చూద్దాం. నన్ను నిలబెట్టయ్యా, నువ్వు అనుకున్నట్టే నన్ను నిలబెట్టయ్యా. ఎక్కడ నిలబడతావో, ఎక్కడ నిలబడతావో మనుషులు వద్దయ్యా,
నేను పడిపోయే మీద ఇంకా పడిపోవాలని చూస్తుండ్రు వాళ్ళు. పడిపోవాలని చూస్తుండ్రు. నాయన నువ్వు నన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నావో నిలబెట్టయ్యా. నువ్వు ఎక్కడ నన్ను నిలబెట్టాలనుకుంటున్నావో, ఎంత ఉన్నత స్థితిలో నన్ను ఉంచాలనుకుంటున్నావో, నా మేలు కోరేవాడా, నా మంచి కోరేవాడా, అమ్మా నాన్న నిన్నే పిలవగలవయ్యా. డాడీ ఏమో మా మీద నీకింత ప్రేమ. ఇంకా ఎవరైనా నిలబడాలంటే అమ్మ యవనరాంటికి అర్థం కావట్లేదు, ఏం తెలియలేదమ్మా. యవనస్తులు కూడా అలా కూర్చుంటుంటారు. నేను తెలుగు భాషలోనే వాక్యం చెప్తున్నా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మా నీ బతుకు బాగుండేటట్టు నువ్వు దేవా ఆశీర్వదించవా అని అడగడానికి ఏమమ్మా. స్తోత్రాలు నాయన. నువ్వు అనుకున్నట్టు ఉన్నత స్థితిలో నన్ను పెట్టయ్యా, ఉన్నత స్థితిలో నన్ను పెట్టయ్యా. నువ్వు అనుకున్నట్టు నన్ను హెచ్చించయ్యా, నువ్వు అనుకున్నట్టు నన్ను నిలబెట్టయ్యా. కృప కృప కృప, నీ కృప నా మీద నీ నాయన. నా దైవమా, నా రక్షక, దావీదుని ప్రేమించే దేవా నాయనా, మా మీద కూడా నీ ప్రేమను కుమరించువా. ఈ ఆరాధనలో నువ్వు దిగిరాయా, దిగిరాయా, నువ్వు దిగిరాయా. నీ గొప్ప కృప. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధ